మనకి ఇండియా ప్రయాణం. అవును వసంత, ఇండియాలో ట్రాన్స్ఫర్ చేశారు, ఇండియాలో ఉద్యోగం వచ్చింది. గౌతమ్, నీలాంటి భర్త నాకు దొరికిన నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. యమ్మ ఏం ఫిగరో, తిమురెంతుందిరో చూడుగురు, కమ్ములుంటే కమ్ముకొచ్చు దుమ్ము లేపమందిరో. చూస్తుంటే నీకేసి తెల్లంతా తగలడిపోతుంది. పగలన్నీ పోగేసి జలరాగా నిన్ను చూసి కళ్ళంతా మతి చెడిపోతుంది. మజను నై చుట్టంతా పీకుందునా, గజనీ నై గుట్టంతా లాకుందునా, చంపేసాలే దియాలే. एक बार दिल के पास आजा, बार बार कर ले मजा. एक बार बगरते भोगेरी, बार बार लव खिरखिरी.
ఎక్కడ్రా వీడు? అవధాని, అరే అవధాని, వీడికి 4 రోజుల నుంచి చెబుతున్నాను, తద్దినాలు పెట్టుకొని రారా తొందరగాని. వీడు ఎక్కడ తెచ్చాడు వీడు? ఏంట్రా అవధాని, రారా, ఎక్కడున్నావు? గురువు గారు, ఏమిటో చెప్పు. ఈ రోజు 4 తద్దినాలు ఆ, ఒక్క దొంగ పెళ్లి చేశారండి. డబుల్ టీ. వాళ్ళెవరు దొంగనాయలు దొంగ పెళ్లి చేపించుకొని డబ్బులు కూడా పోయారండి. అయితే ఎందుకు చేసావురా సంభావన లేకుండా? అసలు యథమా, నిన్ను లెట్లు తొక్క ముదురు కాకి వేధవా, ఎక్కడున్నావురా నువ్వు? అసలు నిన్ను సంభావన తీసుకొని తర్వాత దొంగ పెళ్ళైనా మంచి పెళ్ళైనా చేయాలి. అసలు ఏం చేస్తున్నావురా ఇంతసేపు? వాళ్ళ అసలు అడ్రస్ లేకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు, లేచిపోయాడా? లేచిపోయాడండి. అయితే ఇటు మళ్ళీ కనపడితే వాడికి పిండం పెట్టేసి మళ్ళీ 2 సార్లు నీకు చెప్పకుండా ఉంటాడు. ఈ తేప పాత్ర అగబడితే లాగి లాగి పిండం పెడతానండి. లాగి లాగి ఎక్కడ? ఏ గోసి లాగి పెడతావా ఏంటి? ప్యాంట్ లాగి పెడతా. ఇంతకీ సంగతులు ఏంటి? సంగతులు ఏముందండి, ఆ, ఈ బొమ్మడం పొంగ ఎక్కడో ఎర్మోతు వారి పెళ్లి జరుగుతుందంట. ఆహా, దాని గురించి నేను వచ్చానండి. ఏమైనా సంభావన ముడిపిందా? ఆ విషయం నాకు మటుకు ఏం తెలియదు. అవన్నీ మాట్లాడుకొని సిద్ధంగా రావాలరా ఎదవా. ఏమైనా చుక్కేమైనా దొరుకుతున్నాడా? ఇట్లా తొందర ఇట్లా. మరి ఏదైనా చుక్కేమైనా దొరుకుతుందా? అసలు ఈ మధ్య సొక్కే లేవండి. ఏదో చిన్నంగా అడగడం. చిన్నంగా రారా, మనం బ్రాహ్మణులని పెట్టుకో. మనం ఏ పని చేసినా తెలియకుండా చేయాలి. అంటే అది ఏది మెడిసిన్. మెడిసిన్ మెడిసిన్ ఉండదండి. మెడిసిన్ అంటే సూది కాదురా వేధవా. ఇంకేంది బరికాకి వేధవా. బరిగొడ్లు సూదేనండి. ఆహా, అది కాదు మెడిసిన్ అంటే. ఏంది? మందు అంటారు చూడు. ఏ మందు? పెళ్ళికెళ్ళిన కాడ ముందు సీక్రెట్గా అడుగు, బాగుంటుంది. చాలా సీక్రెట్ గా అడుగుతానండి. ఆహా, అలాగే దాంతో పాటు ఇంటి చూడు. ఎయ్యి అయ్యిరా, చికెన్ అయ్యి దొరుకుతాయండి. సరే, ఎంతకి సంగతులేంటి? సంగతులు ఏముండయండి? సంగతులు ఏముండయి? భజంత్రీలు అంతా రెడీయేనా? ఎవరండి వీళ్ళు భజంత్రీలు? ఏ ఊరు వాళ్ళు వీళ్ళు? వీళ్ళు మేము గుంటూరు నుంచి తెప్పించామండి. అసలు ఈ గుంటూరు అని వీళ్ళది? ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళు చెప్పరే? మరి అడగండి. చెప్పరా మీరు? ఎందుకు చెప్పాను? ఏ ఊరు నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చింది. ఒంగోలు. ఏది ఒకసారి డప్పు కొట్టండి చూద్దాం. ఎలా మాట వచ్చిందండి? డప్పు కొడుతున్నారు. లేదు, ఒక్కసారి ఒక స్టెప్ గా డప్పేయండి. డప్పే. బాగానే ఉంది మీ డప్పు అంతా తప్పిటే. వీళ్ళ డప్పు మాత్రం మీరు ఏ ప్రోగ్రాంకి పెడతారండి? ఏమండి, పెళ్ళిళ్ళకి పెడతారా? వారి పెళ్లి పిలుపండి. ఆ పిలుపు కోసం వెళ్ళిపోతున్నాం. పెళ్లి చేయాలి ముందు.
వాడు. ఇక్కడ పెళ్లి తరపు వాళ్ళు, పెళ్లి కొడుకు తరపు నుంచి వాళ్ళ నాన్నగారు, పెళ్లి కూతురు తరపు నుంచి వాళ్ళ నాన్నగారు ఇద్దరు రావాలండి. వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే అక్కడ భోంచేసి వెళ్ళొచ్చు. అరే అవగాని రారా, అక్కడ పెళ్లి పనులు ముందు చూడుకో. ఓం శుక్లం భద్రం విష్ణం శశివర్ణం చతుర్భుజం. దండలు ఎదురయ్యా అమ్మాయికి అబ్బాయికి. మాంగళ్యం పట్టుకో, చూపించు వాళ్ళకి. ఓం మాంగళ్యం తంతునా మూడు దుడ్లు తిప్పయ్యా. అవదాన్ని మూడు దుడ్లు తిప్పు. మంత్రాలు చదవండి. పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె రండి. నా పక్క కాదండి, అటు ఇటు రండి. అటు చూడండి, అక్కడ ఉంది. ఆ మధ్యలో నడబడుతుందా నక్షత్రం ఏం అనిపించట్లేదు. కనపడలేదా బాబు? అక్కడ పైన చూడాలి. పైన బాబు ఏముంటుంది పైన? అరుంధతి నక్షత్రం అండి. అది ఇంకా కనపడలేదా? లేదా? అయితే నీకు ఏమిటో శోభనం. వెళ్ళిపోండి మీరు. నా కాళ్ళకి దండం పెట్టండి. అట్లాగే నా కాళ్ళకు కూడా. మీ పిల్లలు మీకు ఎందుకంటే ఈ గడిలోనే శోభనం జరిగిద్ది. 12 మంది పిల్లలు కొడతారు. పోండి, వెళ్ళిపోండి. వసంత ఇలా రా.
పొద్దస్తమానం ఫైళ్ళు కేసులు కొన్నా టైం చూడండి 9 అవుతుంది రండి. ఏమిటి వసంత? అబ్బా పిల్లలు కూడా నిద్రపోతున్నారు రండి. చూడు వసంత, విషయం ఏమిటి సూటిగా చెప్పు. మీ మగవాళ్ళు ఎప్పుడు ఇంతేనండి. ఉదయం చెప్పిన మాటలో సాయంత్రానికి చెప్తాడు. వసంత, ఏమిటి ఈరోజు అదలా మాట్లాడుతున్నావు? అది కాదండి, ఈరోజు ఏది కాదండి? ఈరోజు మన పెళ్లి రోజు. పిచ్చి వసంత, ఈ రోజు ఎలా మర్చిపోగలను? ఈ రోజేగా నా జీవితంలో ఈ వసంతాలు కురిపించిన రోజు. కాకపోతే నీ నోటి వెంట వినాలని అలా అన్నాను. మన పెళ్లి రోజు నీకు ప్రజెంటేషన్ కూడా తెచ్చాను. ఏంటండి ఏం తెచ్చారు? అదేమిటో నువ్వే చెప్పాలి. తెచ్చారప్పా. అదేంటి మీరు చెప్పండి. లేదు, నువ్వే చెప్పాలి. పోండి, మీరే చెప్పొచ్చు కదా. కోర్టు నుంచి వస్తా నీ కోసం వజ్రాహారం తీసుకొచ్చి బీరువాలు పెట్టాను. ఏదండి ఎక్కడ ఉంది? ఆశ హారమాన్ గారు ఎంత ఆశ, ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. చూడండి, ఏ భార్య అయినా తన భర్త చేత్తో తీసుకొస్తే సంతోషంగా స్వీకరిస్తుంది. అది ఎంత ఖరీదైనా కాదు. మేము 5,000 రూపాయలు పెట్టి కంచిపట్టు చీర కొనుక్కున్నా, మీ చేత్తో 500 రూపాయల సాదా చీర తెచ్చినా మీరు తెచ్చిన దానికే మా దృష్టి విలువ ఎక్కువ ఉంటుందండి. బా, ఎంత అందంగా ఉన్నాడు. అలాగేనండి. అబ్బా ఎంత అందంగా ఉందో. నీకంటే అందంగా ఉందా? మీ చేతులు పెట్టి అక్కడ కాదు, నా స్థానం మీ హృదయంలో పదిలంగా ఉంటుందని నాకు బాగా తెలిసింది. అంతా మన పెళ్లి రోజు నీకు ప్రజెంటేషన్ ఇచ్చాను కదా, మరి నువ్వు నాకేమిస్తున్నావు? ఏమిటండి ఏం కావాలి? అడిగితేనే ఇస్తావా, లేకుంటే ఇవ్వవా? అడగకుండా ఎలా ఇవ్వమంటారేంటి? అదే నీ తీయని పెదాల పైన ఆశ. అంత మంది వచ్చాను రాదు రాదు ఆకులోన సున్నదేసి పోటు గంటలిస్తాను రాదు రాదు పండి ఎంత తీయను పాలు ఎంత చిట్టను సోకులంత చూసుకుంటూ సమస్యలు పోదాము రాదు. చూడకుంటే నాకు పిచ్చిగుంటది, మనసు నుండి మెచ్చుకుంటది. అలసిపోతుంది
కష్టసీది కళ్ళు తెస్తే ఎట్టాడను చెల్లో ఆకలేసి తప్పికేసి అంతమంది వచ్చాను రాదు రాదు సూకు మీద మీగడున్నది మారుతున్నది ఇంకా త్వరలోగా అలసిపోతుంది తులకలోగా రగిలిపోతుంది ఒళ్ళు ఒళ్ళు ఒత్తిడి సాగే కొత్త చేసిన మోగాలి తొలిగాలో ఆకులోన సున్నమేసి పోగ చెప్తాను రాబో రాబో సోకలంటి చూసిన సమస్యలు పోదాము రాయో వసంత నువ్వు వెళ్ళి పడుకో, నాకు కాస్త పెండింగ్ ఫైల్ ఉంది. ఏ ఫైల్ అండి? ఎవరిదా కేసు? అదే ఆ కేసు ఆ స్మగ్లర్ ముఠానాయకులు భగవాన్ దాస్ కాళిదాసులది. వాళ్ళు పెద్ద క్రిమినల్స్. ఏమండి, వాళ్ళు పెద్ద స్మగ్లర్స్ అని, వాడికి అంతర్జాతీయ ముఠాలతో సంబంధమని పేపర్లో చదివి వార్తలు ఉంటే భయం వేస్తుందండి. వసంత ఇంకొకసారి నా ముందు పిరికి మాటలు మాట్లాడుకో. అలా అది కాదండి. ఏది కాదు వసంత, ఏది కాదు? ఎవరికి వారు మనకెందుకు అనుకోబట్టి వాళ్ళు చేసే ఆ రాజకీయాలకు అంతం లేకుండా పోతుంది. చూడు వసంత, స్వార్థపరులుగా చస్తూ బతుకుతుంటే నిజాయితీగా నిమిషం బ్రతికినా ఆ బ్రతుకు అర్థం పరమార్థం ఉంటుంది. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీలాంటి పిరికి మాటలు నూరిపోయాను. నిజంగా ఆ దుర్మార్గులను ఉరి తీయాలండి. మీలాంటి భర్తకు భార్య కావడం నా అదృష్టం. వెళ్ళొస్తానండి. ఎవరు నువ్వు? దాస్ కాళిదాస్, ఇండియా స్మగ్లింగ్ సంఘానికి అధిపతిని, ఈ చీకటి సామ్రాజ్యానికి దళపతిని. ఈ చీకటి సామ్రాజ్యానికి దళపతి కావచ్చు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తాను జస్టిస్. గౌతమ్, నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేమిటి? నీ చరిత్ర మొత్తం తెలుసు. మీరు హైకోర్టుకి కొత్తగా వచ్చిన జస్టిస్. నీకు నెలకు 10,000 రూపీస్ సాలరీ. నీ భార్య పేరు వసంత అని తెలుసు. నీకు 2 కుమారులున్నారు.
వారు ఆదిత్య రెసిడెన్సీ స్కూల్లో చదువుతున్నారు. ఇవి చాలా ఇంకేమైనా కావాలా? లుక్ మిస్టర్ కాళిదాస్, నా గురించి నా కుటుంబ విషయాల గురించి నీకేం అవసరం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానో చెప్పే ముందు నీకు చెప్తాను విను. ఈ సిటీలో ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా, చక్కడాల జల్లు సృష్టించాలన్నా, కొన్న బలంగా అధికార పార్టీని పడగొట్టి అనాధికార పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎంని పిఎం చేయాలన్నా, పిఎంని సీఎం గా మార్చాలన్నా, ఉన్న బలంగా దేశ రాజకీయాలను తారుమారు చేయగల దమ్మలన్న మనగాడు ఈ కాళిదాస్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? రాత్రి నల్లమల అడవుల్లో వెళుతున్నా నాలుగు లారీలను సూర్య అంటే నీ బావమరిది పట్టుకున్నాడు. మాకు తెలిసేసరికి కేసు ఎఫ్ఐఆర్ చేశాడు. మేమేమిటో మా పవర్ ఏమిటో తెలిసి కూడా అనవసరంగా మా విషయాల్లో తలదూరుస్తున్నావు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ త్వరలో మీ కోర్టులో హాజరుపరచగలరు. అందుకని నీ బావమరిది తెలుసో తెలియక చేసిన తప్పుని నీవు సరిదిద్దుకోవాలి. ఆపరా, అంతకు మించి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుగు తీరేస్తా. మిస్టర్ గౌతమ్, గౌతమ్ లేరా? జస్టిస్ గౌతమ్. గౌతమ్, ఈ ఏరియాకి ఏ ప్రభుత్వ ఆఫీసర్ వచ్చినా నా అడుగు జాడల్లో నా చెప్పు చేతల్లో ఉంటాడు. మిస్టర్ కాళిదాస్, మీరేమిటో మీ బ్రతుకులేమిటో నాకు బాగా తెలుసు. మీరు అనుకున్నది ఏమీ జరగదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. గౌతమ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. అన్యాయంగా ప్రజలను భయపెడుతూ ప్రభుత్వానికి దొరకకుండా అక్రమంగా అడవుల్లో జంతువులను చంపి వాటి చర్మాలతో వ్యాపారం చేస్తూ ఎర్ర చందనపు టేగు చేయడం మనకి సొమ్ము చేసుకుంటున్న నరరూప రాక్షసులని తెలుసు. మేమేమిటో, నా పవర్ ఏమిటో, నేనంత కిరాతకున్నో తెలిసి కూడా ఆ విషయాల్లో తలదూరుస్తున్నావు. తలవుతుంది. నువ్వు కమ్ములు తిరిగిన వాడైనా, రక్తం తాగే రాక్షసులైనా న్యాయం ముందు తల వంచి తీరాల్సిందే. గౌతమ్, పోలి నోట్లో తలదూరుస్తున్నావు. అది నీ రక్తం తాగుతుంది. పులి కంటే భయంకరమైన మనుషులు. ఏమిట్లా బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి బయలుపోవడానికి ఇది పిరికి గుండె కాదురా. ఇంటికి మొత్తకేమంటే నడవడానికి నీ కాళ్ళు ఉండవు. స్కౌండ్రల్, నీకు 24 hours టైం ఇస్తున్నాను. ఈలోగా నీ మనసు మార్చుకోలేదంటే జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. పోరా, నీలాంటి చంచగాళ్ళని ఎంతో మందిని చూశాను. ఏమిటన్నయ్యా, రాసి స్కూల్కే బయలుదేరొచ్చుగా? అవునమ్మా, బావగారితో కలిసి స్కూల్కి వెళ్తాను మునిగేసింది. నీకెందుకని ఏ శ్రమ? రాసి అని చక్కగా ఉండి పృథ్వీ సూర్యులతో కలిసి స్కూల్కి వెళ్తుంది కదా. చూడమ్మా వసంత, నాకు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలను? అన్నయ్య, గట్టించిన జ్ఞాపకాల గుర్తు చేసుకొని బాధపడి ప్రయోజనం ఉంది. పోయిన వదిన తిరిగి రాదు కదా, ఎందుకలా నా బాధలు ఈ చిట్ల గురించి కదమ్మా. దేనికే అన్నయ్య, ఇది నా ఇంటి కోడలు, మా ఇంటి మహారాణి. అన్నట్టు మాటలు పడి
మర్చిపోయాను బావగారు నిద్రలేచాడు. లేచారని స్నానం చేస్తున్నారు. ఏమిటి సూర్యం ఎంతసేపు అయింది వచ్చి? ఇంతకు ముందే బావగారు వచ్చి. వసంత, మీ అన్నయ్య కాఫీ పట్టరా. ఏమిటి సూర్యం, ఆ కాళిదాస్ భగవాన్ దాసుల్ని అరెస్ట్ చేసావా? లేదు బావగారు, నిన్న మీరు ఇచ్చిన వారెంట్ని తీసుకొని వారెంట్ కోర్టులో ఇచ్చింది. వారెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళాను. సూర్య, వాళ్ళు అరెస్ట్ చేసి న్యాయస్థానం బోర్లో నిలబెట్టు. ఆ తర్వాత విషయం నేను చూసుకుంటాను. వాళ్ళు 14 రోగాల్లో దాగి ఉన్నా వాళ్ళు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతాను. వసంత్,
ఎదురుగైనా నీకు కదిలొస్తే మనసుకైతో వెళ్ళిపోయే పడి ఎడపెడ రామయ్య 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 ఏం చేస్తున్నావు ఎన్ని కేకలు వేయాలి సర్లే కామాక్షి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురామని చెప్పు మరదాక్షి ఏం చేస్తుంది సర్లే కానీ నువ్వు వెళ్ళు కూరగాయలు తీసుకుని రా అయ్యగారు రాగానే డబ్బిచ్చి పంపిస్తాను సరేనా అన్నట్లు టిఫిన్ చేశారా వెళ్ళరండి ఏమిటండి? అదేనండి పిల్లలకి సెలవులుగానే కాశ్మీర్లోని మా అక్కయ్యవారండి తీసుకెళ్తున్నారు కదండి. తీసుకెళ్తాను కానీ అబ్బా మళ్ళీ కానీ ఏంటండి కాశ్మీర్లోని మా అక్కయ్యవారండి తీసుకెళ్ళండి. అది కాదు వసంత, ఈ రోజు లేక రేపు మీ అన్నయ్య సూర్యం ఆ కాళిదాస్ భగవాన్ అసలు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతాడు. ఆ కేసుకి సంబంధించిన కొన్ని ఫైల్స్ కోర్టులో ఆధారపరచబోతున్నాం. ఏంటండి గుచ్చుకుందా? ఇంత చిన్నదానికి అంత కంగారు పడిపోతావు ఎందుకు? గుచ్చుకుంది మీ హృదయమేనా? అది నాకే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మీ హృదయంలో నా రూపం ఉంది కనుక. పులిగింటి అందాలు ములిగించి నందుని
నా స్వప్నాలు తోలేదు కడవల్లే కదిలే క్షణం కడలల్లే పొంగినది కావాలతం ఏమండి ఈరోజు మీరు ఏమి చాలా కాకుండా? అందంగా ఉన్నారండి. అంతకంటే అందంగా ఉన్నానా? కాకాపట్టం కాదండి, కాశ్మీర్లోని మా అక్కయ్యవారండి తీసుకోవాలండి ప్లీజ్. చూడు వసంత, ఈ రోజు లేక రేపో నీ అన్నయ్య సూర్యం ఆ కాళిదాస్ భగవాన్ దాస్ని అరెస్ట్ చేస్తాడు. ఆ కేసుకు సంబంధించిన కొన్ని ఫైల్స్ కోర్టులో ఆధారపరచబోతున్నాయి. చూడండి, వాళ్ళ పెద్ద స్మగ్లర్స్ అని, వారికి అంతర్జాతీయ ముఠాలతో కూడా ఉందని పేపర్లో చదివి వార్తలు ఉంటుంటే భయం వేస్తుందండి నాకు. రాత్రి ఆ కాళిదాసు నన్ను ఆ కేసును తారుమారు చేసి తనకి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సిందిగా హెచ్చరించి వెళ్ళాడు. ఏమండి, ఆ దుమ్మరకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానంగా మారుతుందని ఈ జనం చెప్పుకుంటుంటే విన్నానండి. ఆ దుర్మార్గులు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా మీ అన్నయ్య సూర్యం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు. అయ్యో నా మది మండ, మాటలప్పుడే అసలు విషయమే మర్చిపోయాను. ఐజీ గారి భార్య వచ్చి వాళ్ళ కుమార్తె నిశ్చితార్థమని చెప్పి వెళ్ళింది. రండి వెళ్ళొద్దాం. వసంత, చూడు వసంత, నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి. పోండి, మీకెప్పుడు కోర్టులు కేసులు, దేనికి రారు. సర్లే, నేనే వెళ్ళొస్తాను.
ఓహో నీవేనన్నమాట ఆ కాళిదాసు అన్న భగవాన్ దాసువి. నీ తమ్ముడికి బుద్ధి చెప్పి పంపించాను కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నేను రాకుండా ఎంతటా సత్యాన్ని పని స్థాపించగల సమర్థవంతుడు నా తమ్ముడు కాళిదాస్. కానీ ఈ విషయంలో నేను రాక తప్పలేదు. నేనందరిలాంటి వాడిని కాదు, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్వెందుకు వచ్చావో సూటిగా చెప్పు. చూడు గౌతమ్, అసలు విషయానికి వస్తాను. నాకు 100 లారీలు ఉన్నాయి. వాటిలో కొన్ని గంధపు చెక్కలు, మరికొన్ని గంజా ఆకులు రవాణా చేస్తుంటాయి. అది ఈ సిటీలో ప్రతి పోలీస్ ఆఫీసర్ తెలుసు. తెలిసినా వాటిని ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే ప్రభుత్వం నెలకు 30,000 జీతం ఇస్తుంటే నేను 30,000 మామూలు ఇస్తున్నాను. ప్రభుత్వం వాళ్ళకి బోనసులు ఇస్తుంటే నేను నా రెస్టారెంట్ లో వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా కల్చర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాను. మీ టేస్ట్ అంటే చెప్పు. అదేనయ్యా నా పనిసి కూడా. ఎంత జీతం తీసుకుంటాను అంతే పని చేస్తాను. తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, వాడికి రౌడీజం పవర్ ఉన్నా లేక పొలిటికల్ పవర్ ఉన్నా, వాడు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా న్యాయస్థానం ముందు నిలబెట్టి వాడికి సరిపడ శిక్ష వేస్తాను. గౌతమ్ నేరా, జస్టిస్ గౌతమ్. అసలు న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారా? మీ దృష్టిలో న్యాయమని నడి రోడ్డు మీద అమ్ముకునే మీ సారా బట్టీలు అనుకుంటున్నారా లేక మీరు నడిపే బ్రోకర్ ఆఫీసులు అనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్లు మార్చడానికి. ఈ సిటీలో వచ్చినవన్నీ అడ్డంగా తెగ నరిగితే ఏంటి దౌర్జన్యం అడిగే దమ్ము ధైర్యం ఎవడికి లేదు. ఈ చేతులతో ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు మెల్ల వచ్చానో, ఈ చేతులతో ఎంతమంది న్యాయమూర్తులు నోరు మూయించానో. నేను న్యాయస్థానం ముందు నిలబడితే న్యాయస్థానం పునాదులే గజగజలు ఆడతాయి, కదులుతాయి. నేను న్యాయస్థానం అడుగు పెడితే న్యాయమూర్తి లేచి నుంచుంటాడు. నేను న్యాయస్థానం ముందు నిలబడితే నన్ను శిక్షించే దమ్ము ధైర్యం ఏ న్యాయస్థానం లేదు, ఏ న్యాయమూర్తికి లేదు. ఒకవేళ ఎవడైనా శిక్షించాలని ప్రయత్నిస్తే వాడు బ్రతికి బయటపడలేడు. ఒకవేళ పడినా వాడు వికలాంగు లిస్టులో చేరవలసిందే. మిస్టర్ భగవాన్ దాస్, 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకు తచ్చినట్లు 100 తప్పుతో శిశుపాలుడు అంతమైనట్లు మీరు చేసిన అక్రమాలు బయటపడిన రోజున ఈ ప్రజలు నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే నీకు దాసోహం అంటున్నాడు, అదే పోలీస్ ఆఫీసర్ నేను సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళి న్యాయస్థానం బోర్లో నిలబెట్టిన రోజున అప్పుడు తెలిసొస్తుందిరా న్యాయమూర్తి న్యాయస్థానం విలువేటో, న్యాయమూర్తి పవర్ ఏమిటో. షటప్ మిస్టర్ గౌతమ్, నువ్వు ఇచ్చిన వారిట్లో మర్యాదగా వెనక్కి తీసుకుంటే నీ భార్య పిల్లలతో 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తావు. లేదంటే ఎంత కావాలో రాసుకో. నాకేలంత మేము చూస్తావా? స్కౌండ్రల్ లాగా తల్లి పాలు తాగి రొమ్ముకుంటే నీచుండి కాదురా ఈ గౌతమ్. అంటే న్యాయస్థానానికి ప్రతిరూపం, అన్యాయానికి సింహ స్వప్నం. న్యాయం కోసం ప్రాణాలను ఇవ్వడానికి వెనకాడని పుణ్య ధైర్యవంతుడా ఈ జస్టిస్ గౌతమ్. వీరుల ప్రగద్వాల పలకరా. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణం అంత చేయగలను, కానీ చంపటానికి రాలేదు. మర్యాదగా వారెంట్లు వెనక్కి తీసుకో, లేదంటే ఏమిటో నువ్వు తలుచుకుంటే నన్ను చేసేది ఏమీ చేయలేవు. రౌడీజం చేయడం, ధైర్య సాహసాన్ని ప్రదర్శించడం నీకే కాదు నాకు తెలుసు. నేను తలుచుకుంటే ఇక్కడే ఈ క్షణమే ఈ స్థానంలోకి రాగలవు, కానీ నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా నా స్థానంలోకి నువ్వు రాలేవు. లుక్ మిస్టర్ గౌతమ్, ఈ భగవంతుడి పేరు చెబితే ఆ భగవంతుడికే భయభ్రాంతులు చెందుతాడు. ఈ గౌతమ్ పేరు చెబితే మీలాంటి కిందకి బుచ్చవటలు పడతాయి. అంతటి మనగాడేవా? మనగాళ్ళకి మనగాళ్ళని, గూండాలకి గూండాని, రౌడీలకి రౌడీని, న్యాయాన్ని 4 పదాల మీద నడిపించే జస్టిస్ గౌతమ్ ని. నువ్వు మనగాలికి మనగాలి కావచ్చు, గూండాలకి గూండాలు అయినా నా ముందు ఓ బచ్చాగాడు వేరా. నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఇచ్చిన వారిని మర్యాదగా వెనక్కి తీసుకో,
లేదంటే ఏం చేస్తానంటావు? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తావా? ఒక్కడి గుర్తుంచుకో, ప్రాణం మీద ప్రేమ, బతుకు మీద ఆశ ఇలాంటి వాళ్ళ గురించి కానీ మాలాంటి నిజాయితీ పరులకు ఉండదురా. గౌతమ్, ఈ భగవంతా ఒక్కసారి చెబితే అది ఎదుటి వాడుకుంటే 100 సార్లు ప్రతినిస్తుంది. అసలు 100 మంది అయితే పక్క గౌతంతో సమానం రా. అవుట్, గెట్ అవుట్. నువ్వు శవ బయటికి పోయి ఎక్కవలసి ఉంటుంది. పోయారా?